గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 2 యొక్క అనాలిసిస్ చేసాం. యూనిట్ 2లో మోడల్స్ ఏమి ఉంటాయి, ఎలా చేయాలో ఒక అవుట్లైన్, జస్ట్ మీకు అవుట్లైన్ చెప్పాను లాస్ట్ టైం. ఇప్పుడు యూనిట్ 3 యొక్క అనాలిసిస్ చూద్దాం. యూనిట్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్. యూనిట్ 3 హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. యూ కెన్ స్టార్ట్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1. దీంట్లో ఫస్ట్ వైసీ ఫైండ్ చేయడం, అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేసి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుని ఎం వాల్యూస్ ఫైండ్ చేసి వైసీ రాయాలి. అది ఫస్ట్ మోడల్. సమ్స్ రాసుకోండి ముందు. అప్పుడు నేను అవతల మోడల్ రాస్తాను. యూనిట్ 2 చెప్పినట్టే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ రాయండి సమ్స్. solve చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ మోడల్. దీంట్లో మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఈక్వల్ టు 0 ఉన్నాయి కదా, ఇవి హోమోజీనియస్ ఫంక్షన్స్. ఇక్కడ ఈక్వల్ టు 0 ఉన్నాయి కదా, వీటికి వైసీ ఫైండ్ చేయాలి. ఏం ఫైండ్ చేయాలమ్మా? వైసీ. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ చేయాలి. వైసీ ఎలా ఫైండ్ చేయాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీంట్లో ఇచ్చిన ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఎఫ్ ఆఫ్ డి రాయాలి. చూడండి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ డి అంటే మొత్తం ఎఫ్ ఆఫ్ డి వస్తుంది. డి పవర్ 4 మైనస్ 2d క్యూబ్ మైనస్ 13d స్క్వేర్ ప్లస్ 38d మైనస్ 24. అది ఇక్కడ కూడా దీన్ని మనం ఆపరేటర్ ఫామ్లో రాయాలి. అంటే ఆపరేటర్ ఫామ్ అంటే డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ బదులు డి క్యూబ్ రాయాలి. అంటే దీనికి ఆపరేటర్ ఫామ్ ఏమొస్తుందంటే రెండు దానికి డి క్యూబ్ ప్లస్ 6d స్క్వేర్ ప్లస్ 11d ప్లస్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఎఫ్ ఆఫ్ డి అవుతుంది. డి క్యూబ్ ప్లస్ 6d స్క్వేర్ ప్లస్ 11d ప్లస్ 6 అనేది ఎఫ్ ఆఫ్ డి అవుతుంది అనమాట. అలా ముందు మనం ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ డి, బ్రాకెట్లో ఎఫ్ ఆఫ్ డి, అలా ముందు మనం ఎఫ్ ఆఫ్ డి రాయాలి. సెకండ్ స్టెప్. ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0. డి బదులు ఎం రాయాలి. టీ బదులు ఎం రాసిన తర్వాత ఎంకి వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఎం పవర్ 4 మైనస్ 2m క్యూబ్ మైనస్ 13m స్క్వేర్ ప్లస్ 38m మైనస్ 24. ఎం బదులు డి బదులు ఎం రీప్లేస్ చేసి ఎంకి వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ 4 వాల్యూస్ వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి, ఇక్కడ 4 4 4 4 3, అలా ఎంకి 3 వాల్యూస్ వస్తాయి. ఎన్ని వస్తాయి? ఇక్కడ మొత్తం 4 కేసెస్ ఉన్నాయి. ఎం వాల్యూస్ కనుక రియల్ రూట్స్ అవుతూ డిస్టింక్ట్ అవుతాయి. రియల్ రూట్స్ అంటే రియల్ నెంబర్స్లో రూట్లు అవుతూ డిస్టింక్ట్ రూట్స్, ఏ రూటు సంబంధం లేకపోతే అప్పుడు సొల్యూషన్ ఏమవుతుందంటే ఫస్ట్ కేసు దీంట్లో ఎం వాల్యూస్ బట్టి మనం సొల్యూషన్ రాయాలి. ఫస్ట్ సొల్యూషన్ y is equals to c1 into e power m1x plus c2 into e power m2x plus c3 into e power m3x plus so on అవుతుంది. ఇప్పుడు ఇది రూట్స్ ఆర్
రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అయితే ఇది ఫార్ములా. అర్థమైందా? అదే రూట్స్ కనుక రియల్ ఈక్వల్ రూట్స్ వచ్చాయి అనుకోండి, సపోజ్కి వచ్చిన ఫోర్ రూట్స్లో 2 రూట్స్ ఈక్వల్ అనుకోండి. రూట్స్ కనుక ఈక్వల్ అయితే ఫార్ములా c1 + c2x × e⁻mx. ఆ ఈక్వల్ రూట్ ఇక్కడ రాయాలి. c1 + c2x × e⁻mx. 2 రూట్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత మిగతా రూట్స్ అన్ని మామూలు రాసేయాలి. ప్లస్ c3 × e⁻n3x n2x ప్లస్ అలా రాయాలి. ఎన్ని రూట్స్ ఈక్వల్ అయితే అన్ని రూట్స్. 3 రూట్స్ ఈక్వల్ అనుకోండి, c1 + c2x + c3x² × e⁻mx అలా రాయాలి. అలా ఎన్ని రూట్స్ ఈక్వల్ అయితే అలా రాసుకోవాలన్నమాట. అర్థమైందమ్మా? e⁻mx మిగతా మామూలు రాసుకోవాలి. ఇది రూట్స్ ఎప్పుడుది? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ రూట్స్ అండ్ ఈక్వల్ రూట్స్ వచ్చినాయి. అర్థమైందా? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. రూట్స్ ఆర్ డిస్టింక్ట్ వచ్చినప్పుడు ఫార్ములా యూజ్ చేయాలి. ఫస్ట్ 2 సమ్స్ రూట్స్ ఆర్ డిస్టింక్ట్, 3-4 సమ్స్ రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఆ రెండు నెక్స్ట్ రూట్స్ ఆర్ డిస్టింక్ట్, రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్. నెక్స్ట్ ఒకవేళ రూట్స్ కానీ కాంప్లెక్స్ రూట్స్ అయ్యాయి అనుకోండి, ఇచ్చిన దాంట్లో 2 రూట్స్ కాంప్లెక్స్ అనుకోండి, అప్పుడు ఏం రాయాలంటే ఇఫ్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ వచ్చినట్లయితే అప్పుడు ఫార్ములా ఏంటంటే y = c1 × e⁻ax × cos dx plus c2 × e⁻ax × sin dx plus c3 × e⁻n1x. ఇవన్నీ మామూలు. మిగతా రూట్స్ మామూలు రాసేయాలి. ఒక కాంప్లెక్స్ రూట్స్ 2 రూట్స్ వచ్చాను, కాంప్లెక్స్ రూట్స్ ఈక్వల్ వచ్చాయి అనుకోండి. సో ఇక్కడ ఏ అనేది రియల్ పార్ట్, బి అనేది ఇమేజినరీ పార్ట్ తీసుకోవాలి. సపోజ్కి 2 + 3i అనేది ఒక కాంప్లెక్స్ రూట్ వచ్చింది. 2 + r - 3i అనే కాంప్లెక్స్ రూట్ వచ్చింది అనుకోండి వచ్చిన ఆన్సర్లో. అప్పుడు ఏ బదులు 2 తీసుకోవాలి రియల్ పార్ట్, బి బదులు 3 తీసుకోవాలి ఇమేజినరీ పార్ట్, i కోషెంట్ బి తీసుకోవాలి, కానీ ఇక్కడ రియల్ పార్ట్ ఏ తీసుకోవాలి. ఇక్కడ ఫార్ములాలో రాసేయాలి. c1 × e⁻ax × cos dx plus c2 × e⁻ax × sin dx. 3, 4, 5, 6, 7 సమ్స్ కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి మీకు. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అర్థమైందా? అలాగే ఒకవేళ ఇఫ్ రూట్స్ ఆర్ ఇర్రేషనల్ రూట్స్ వచ్చాయనుకోండి, మీరు రూట్స్ ఫైండ్ చేసినప్పుడు a + √b ఇలా వచ్చింది అనుకోండి, 2 + √2, 1 + √2 అలా వచ్చింది. అయి రాలేదు, కాంప్లెక్స్ రూట్ రాకుండా a + √b రూపంలో వచ్చింది అనుకోండి మీకు. అప్పుడు సొల్యూషన్ ఏముందండి? y = c1 × e⁻ax × cos h√b plus c1 × e⁻ax × sin h√b. మిగతా రూట్స్ అలా రాస్తారు. e⁻m1x. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. c1 × e⁻ax × cos h√b. ఇక్కడ ఏ అంటే ఈ పార్ట్ ఏ, రూట్లో ఉంది బి, √b అని రాయాలి. అర్థమైందమ్మా? hx√b ఇక్కడ x రాసుకోండి. hx√b
మిగతా రూట్స్ మామూలు. ఆల్రెడీ మీకు సమ్స్ చెప్పిన చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో రూట్స్ కనుక ఇర్రేషనల్ వస్తే a ప్లస్ రూట్ బి రూపంలో ఉంటే c1 ఇంటూ ఈ పవర్ ax ఇంటూ కాస్ హెచ్ ఎక్స్ రూట్ బి, ఇక్కడ కాస్ బిఎక్స్, ఇక్కడ కాస్ హెచ్ ఎక్స్ రూట్ బి రాయాలి. ఇప్పుడు ఇది హెచ్ ఎప్పుడు రాయాలి, హైపర్బోలిక్ ఫంక్షన్ ఎప్పుడు రాయాలంటే ఇర్రేషనల్ రూట్ వచ్చినప్పుడు రాయాలి. అక్కడ రాసుకోండి. ఇవి కేసులు దీంట్లో ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్లో 4 కేసెస్ ఉంటాయి. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, కాంప్లెక్స్, రేషనల్ రూట్స్, ఇర్రేషనల్ రూట్స్. సింపుల్ కాదు. ఈ 8th సమ్ ఈ మోడల్. నెక్స్ట్ ఇవి ఫస్ట్ మోడల్స్. ఆక్సిలరీ ఈక్వేషన్లో మీకు 4 మోడల్స్ వస్తాయి. వైసీ ఫైండ్ చేయాలి అంటే ఈక్వల్ టు 0 తీసుకుని కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ చేయాలి. ఇక్కడ 4 మోడల్స్. ఆక్సిలరీ ఈక్వేషన్లో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయినప్పుడు ఒకటి, రియల్ అండ్ ఈక్వల్ అయినప్పుడు, కాంప్లెక్స్ రూట్స్ అయినప్పుడు, ఇర్రేషనల్ రూట్స్ వచ్చినప్పుడు ఇలా మనం సమ్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ మోడల్ దీంట్లో పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయాలి. పర్టికులర్ వాల్యూ నెక్స్ట్ దీంట్లో మోడల్ 2 పర్టికులర్ వాల్యూ ఫైండ్ చేయడం. మోడల్ 2 మోడల్ 1 అంతా ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేసి సొల్యూషన్ రాయడం. తర్వాత పర్టికులర్ వాల్యూ ఫైండ్ చేయడం వైపీ. నెక్స్ట్ చూడండి, ముందు సమ్స్ రాసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. ఫైండ్ ది పర్టికులర్ వాల్యూ ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆర్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ first one 1 by d plus 2 into d minus 2 into x. Second one 1 by d plus 2 into x plus sin x. Third one 1 by d minus 2 into d minus 3 into e power 2x. ఇలా ఉందనుకోండి. సపోజ్కి 1 by d అంటే ఇంటిగ్రేషన్ అవుతాం. మామూలు చిన్న ఇస్తుంటారు, అక్కర్లేదు, ఇది నేర్చుకోవాలి మీరు. సో ఇక్కడ మోడల్ ఎలా చేయాలంటే 1 by d plus 2 into 1 by d minus 2 into x అని రాయాలి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఎలా కంపేర్ చేయాలంటే 1 by d minus alpha into qతో కంపేర్ చేయాలి. 1 by d minus alpha into q. దీని ఫార్ములా ఏంటంటే e power alpha x into integral q into e power minus alpha x dx. ఇలా ఫైండ్ చేయాలి. e power alpha x, ఇక్కడ ఆల్ఫా వాల్యూ 2. ఫస్ట్ 2 చేయాలి. 1 by d minus 2 into x తీసుకుని దాన్ని చేయాలి. 1 by d minus 2 into x, q బదులు x తీసుకోవాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ ఫైండ్ చేసేయాలి. ఆ వచ్చిన ఆన్సర్ మళ్ళీ ఇక్కడ రాసి 1 by d plus 2తో చేయాలన్నమాట. అంటే ఇక్కడ d plus 2 మరి d minus of minus 2 అని రాసి ఆల్ఫా వాల్యూ -2 తీసుకోవాలి. అలాగా ఈ ఫార్ములా రాసుకోండి. అంతా ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. 1 by d minus alpha into q is equals to e power alpha x into integral q into e power minus alpha x dx. అర్థమైందమ్మా? రాస్తాం. నెక్స్ట్ మోడల్ 3. సో మనం మోడల్ 1లో మొత్తం వైసీ ఫైండ్ చేసాం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేసి సొల్యూషన్ రాసాం. అది వైసీ కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ మోడల్లో పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేసాం. ఇప్పుడు మనం y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ
సొల్యూషన్ చేయాలి. ఇప్పుడు ముందు సమ్స్ రాసుకోండి. దీంట్లో మోడల్ 3 పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఎఫ్ ఆఫ్ డిని పార్షియల్ ఫ్రాక్షన్గా స్ప్లిట్ చేసి మనం సమ్ చేయాలి. సమ్స్ రాసుకోండి. ఫస్ట్ వన్ దీంట్లో సాల్వ్ ఫస్ట్ వన్ d square minus 5d plus 6 into y is equals to x e power 4x. Second one d square plus a square into y is equals to secant ax. Third one d square plus a square into y is equals to tan ax. ఆల్రెడీ రెండు నేను యూట్యూబ్లో చెప్పాను చూడండి. నెక్స్ట్ సమ్ ఫోర్త్ వన్ d square plus d square minus 3d plus 2 into y is equals to sin e power minus x. Fifth one d square plus 1 into y is equals to cosecant x. చూడండి ఇక్కడ దీంట్లో ఈ మోడల్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూతో కంపేర్ చేయాలి. ఎందుకు కంపేర్ చేయాలి చూడండి. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూ. ఇలా కంపేర్ చేసి మనం ఎఫ్ ఆఫ్ డి వాల్యూ రాయాలి, క్యూ కూడా రాయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఎంత d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6, క్యూ వాల్యూ x e పవర్ 4x అలా రాయాలి. ఇప్పుడు మనం సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే దీనికి y ఈక్వల్ టు yc ప్లస్ yp ఏమవుతుందమ్మా y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp. yc ఎలా ఫైండ్ చేయాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేసి మోడల్ 1లో చెప్పినట్టు కేసులు యూజ్ చేయాలి. ఇక్కడ అంటే చూడండి ఫస్ట్ yc ఎలా ఫైండ్ చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫైండ్ చేసి mకి వాల్యూస్ వస్తాయి కదా ఆ రూట్స్ బట్టి మనం yc రాయాలి. నెక్స్ట్ yp పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఫైండ్ చేయాలి. yp ఎలా ఫైండ్ చేస్తామంటే 1/f ఆఫ్ d ఇంటూ q. ఇది yp ఫార్ములా 1/f ఆఫ్ d ఇంటూ q అంటే 1/f ఆఫ్ d ఎంత ఇక్కడ ఈ మోడల్ f ఆఫ్ d d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6. రూట్స్ ఫైండ్ చేయాలి. రూట్స్ ఫైండ్ చేస్తే ఏమొస్తుంది d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6ని స్ప్లిట్ చేయాలి 2 రూట్స్గా. ఎలాగా d స్క్వేర్ మైనస్ 3d మైనస్ 2d ప్లస్ 6 3 6 3 5 సరిపోయింది కదా. d కామన్ తీస్తే d మైనస్ 3 మైనస్ 2 కామన్ తీస్తే d మైనస్ 3 రెండులో మరి d మైనస్ 3 కామన్ తీస్తే d మైనస్ 2 అంటే దీన్ని ఎఫ్ ఆఫ్ డీని ఏమన్నా రాయాలి d మైనస్ 2 ఇంటూ d మైనస్ 3, d మైనస్ 2 ఇంటూ d మైనస్ 3 ఇంటూ q వాల్యూ ఎంత కదా x e పవర్ 4x అలా మనం రాయాలి. అర్థమైందమ్మా. సో అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పార్షియల్ ఫ్రాక్షన్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్గా డివైడ్ చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్గా డివైడ్ చేసి అప్పుడు 2 వస్తాయి, ఆ 2 మనం చేయాలి. అర్థమైందా. పార్షియల్ ఫ్రాక్షన్ కింద ఏం చేస్తాం a/d మైనస్ 2 ప్లస్ b/d మైనస్ 3 అలా మనం పార్షియల్ ఫ్రాక్షన్ కూడా చేయాలి. అలా నేను యూట్యూబ్లో చెప్పాను ఈ సమ్స్ చూడండి మీకు అర్థమవుతుంది. అర్థమైంది. ఇవన్నీ అంతే. ఎఫ్ ఆఫ్ డీని ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్గా డివైడ్ చేయడం ద్వారా మనం yp ఫైండ్ చేయాలి. yp ఫైండ్ చేసి ఇక్కడ రాయాలి y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp రెండు యాడ్ చేసి జనరల్ సొల్యూషన్గా రాయాలన్నమాట. ఇది జనరల్ సొల్యూషన్. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూకి y ఈక్వల్ టు yc ప్లస్ yp అనేది జనరల్ సొల్యూషన్ అవుతుంది. అర్థమైందా. ఆల్రెడీ 2 సమ్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి చెప్పాను యూట్యూబ్లో చూడండి. ఇవన్నీ అంతే. ఎఫ్ ఆఫ్ డి మనం పార్షియల్ ఫ్రాక్షన్గా డివైడ్ చేసి సమ్ చేయాలి. ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్గా డివైడ్ చేసి ఫార్ములా ఏం రాయాలి 1/d మైనస్ ఆల్ఫా ఇంటూ క్యూ ఇందాక రాసాం కదా ఆ ఫార్ములాలో చేయాలి. yp 1/d మైనస్ ఆల్ఫా ఇంటూ క్యూ ఫార్ములా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ డిఎక్స్ అని ఫార్ములా ఏదో చేసాం కదా ఆ ఫార్ములా ప్రకారం మనం yp ఫైండ్ చేసి y ఈక్వల్ టు yc ప్లస్ yp రాయాలి. అర్థమైందా. ఇది నెక్స్ట్ మోడల్ 3 రాస్తాం.
నెక్స్ట్ మోడల్ 4. మోడల్ 3 అంతా పార్షియల్ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేయడం. నెక్స్ట్ మోడల్ 4. నెక్స్ట్ మోడల్ 4 సమ్స్ రాసుకోండి. మోడల్ 4 సాల్వ్. ఫస్ట్ వన్ d square minus 5d plus 6 into y is equals to e power 4x. Second one d square minus 3d plus 2 into y is equals to cos hx. Ma next sum, third sum, d cube minus 5d square plus 8d minus 4 into y is equals to e power 2x. Fourth one, d cube minus 5d square into y is equals to 5 minus 4d square. Fifth one, d cube minus 5d square plus 7d minus 3 into y is equals to e power 2x into cos hx. చూడండి ఇక్కడ అంటే మీకు ఇవి ఇంపార్టెంట్ మోడల్స్. మోడల్ గుర్తుపెట్టుకోండి, సమ్ కాదు. మామూలుగా రాసాను, మీకు మోడల్ చెప్పడానికి సమ్ రాశాను. ఇక్కడ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ కనుక ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలమ్మా? ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూతో కంపేర్ చేయాలి. ఎఫ్ ఆఫ్ డి రాయాలి. క్యూ అనేది ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉండాలి. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఫామ్లో ఉండాలి. ఈ పవర్ ఏఎక్స్ క్యూ ఏ రూపంలో ఉంది, ఈ పవర్ ఏఎక్స్ రూపంలో ఉంది. క్యూ అనేది ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంటే ఈ మోడల్ అన్నమాట. ఈ 4 సమ్స్, ఈ 5 సమ్స్ అంతే. ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములాలో క్యూ అనేది ఉండాలి. ఇంటూ వి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. వి అనేది ఒక ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఈ పవర్ 4x అంటే ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉందా లేదా? నెక్స్ట్ది కాస్ హెచ్ఎక్స్. కాస్ హెచ్ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అని రాయొచ్చు. అంటే ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో మళ్ళీ వచ్చింది. అలాగే ఈ పవర్ ఏఎక్స్ ఇగో 5ని 5 ఇంటూ ఈ పవర్ 0x అని రాయొచ్చు. మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది. ఇది కూడా ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ మళ్ళీ కాస్ హెచ్ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఫార్ములా రాయాలి. అంటే ఇవన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి? క్యూ అనేది ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది. క్యూ అనేది ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంటే ఫస్ట్ జనరల్ సొల్యూషన్ మారదు. y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీ ఎలా ఫైండ్ చేయాలి? వైసీకి ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఎన్ వాల్యూస్. వైసీ ఎప్పుడు మారదు. ఇక్కడ వైసీ ఆక్సిలరీ ఈక్వేషన్ మనం ఫైండ్ చేసి ఎన్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఇస్ ఈక్వల్స్ టు 0. ఎన్ వాల్యూస్ ఫైండ్ చేసి ఆ రూట్స్ ఏమొచ్చాయో రాసేయడమే. అలా మనం వైసీ ఫైండ్ చేయాలి. అర్థమైందమ్మా? జనరల్ సొల్యూషన్ రాసేయాలి. వైపీ ఫార్ములా ఏంటి? 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ కదా. ఇక్కడ క్యూ అనేది ఏ ఫార్ములా ఉంది? ఈ పవర్ ఏఎక్స్. క్యూ అనేది ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములాలో ఉంటే 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా ఉందనుకోండి, డి బదులు ఏ రాయాలి. 1/f ఆఫ్ ఏ. డి ఎక్స్పోషన్ ఎంతైతే ఉందో అంత డీస్ పవర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఇది ఫార్ములా. ఈ పవర్ ఏఎక్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఈ పవర్ 4x. ఎక్స్ బదులు 4 రాయాలి. ఎక్స్ క్వశ్చన్ 4 కదా ఉంది, ఇక్కడ 4 రాయండి. ఏమొస్తుంది? 4 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 4 ప్లస్ 6. 4 స్క్వేర్ 16 మైనస్ 20 ప్లస్ 6. 16 ప్లస్ 6 22 మైనస్ 22 అంటే ఎఫ్ ఆఫ్ డి వాల్యూ 2 వచ్చింది. అంటే దీని వైపీ ఏమవుతుందండి? ఈ వాల్యూలో వైపీ 1/f ఆఫ్ డి వాల్యూ 2 వచ్చింది కదా, 1/2 ఇంటూ ఈ పవర్ 4x అవుతుంది వైపీ. వైసీ ఆల్రెడీ ఆన్సర్ ఈక్వేషన్ చేస్తాం కదా. వైపీ ఏమొస్తుందమ్మా? ఎక్స్ కోషెంట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 ఇంటూ ఈ పవర్ 4x. అది ఈ ఫస్ట్ పేజ్. దీంట్లో మా ఫస్ట్ వాల్యూ. రెండో దాంట్లో కూడా సేమ్ అలాగే చేయాలి. కానీ ఒక్కొక్కసారి డినామినేటర్ 0 అయిపోతుంది. డినామినేటర్ 0 అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి వైపీ రాసి వచ్చి ఇంతే సమ్మం. y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ లాస్ట్ని సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఒకవేళ ఎక్స్ కోషెంట్ కనుక 0 వచ్చేది, ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఏ రాసినప్పుడు డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఫార్ములా మార్చేయాలి. అప్పుడు ఫార్ములా ఏం రాయాలంటే, ఇది ఎప్పుడు ఎఫ్ ఆఫ్ 0 కానప్పుడు. ఒకవేళ ఎఫ్ ఆఫ్ 0 అయిపోతే
వైపీ ఫార్ములా ఏమొస్తుందంటే 1/5 అంటే మనం ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసి 0 కాని తీసుకోవాలి, అది 5 ఫంక్షన్ ఇంటూ x పవర్ k/k ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ ax. ఆల్రెడీ మీకు ఈ సమ్ చెప్పాను నేను యూట్యూబ్లో, అది చూడండి మీకు అర్థమవుతుంది. ఇది ఫార్ములా, వైపీ ఫార్ములా ఏంటి 1/5 ఇంటూ x పవర్ k/k ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ ax. ఇది ఫార్ములా. ఎప్పుడు ఇది డినామినేటర్ అనేది 0 అయిపోతే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, 0 కాకపోతే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇది e పవర్ ax రాసుకోండి. హింట్స్ అంతే, జస్ట్ హింట్స్ మాత్రమే, అర్థమైందా? ఈ సమ్ ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను, అప్పుడు క్లియర్గా ఇది మీకు అర్థమవుతుంది ఏంటో రాసుకోండి. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ మోడల్, ఇంకా మోడల్ 5 యూనిట్ 3లో మోడల్ 5 సమ్స్ రాసుకోండి. సాల్వ్ ఫస్ట్ సమ్ d²y/dx² మైనస్ dy/dx మైనస్ 2y sin 2x. సెకండ్ సమ్ d² minus 4d plus 3 into y is equals to sin 3x into cos 2x. Third sum dq plus 9 into y is equals to cos cube x. Fourth sum d²y/dx² plus 4y is equals to e power x plus sin 2x plus cos 2x. Fifth sum d² minus 4 into y is equals to e power x plus sin 2x plus cos square x. ఇక్కడ జస్ట్ మోడల్కి ఇది చూడండి. ఈ సమయం ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ సేమ్, ఫస్ట్ f(d) into y is equals to qతో కంపేర్ చేయాలి. f(d) into y equal to qతో కంపేర్ చేసి నెక్స్ట్ స్టెప్లో f(d) రాయాలి, q రాయాలి. q కనుక sin bx ఆర్ cos bx ఈ ఫార్ములా ఉండాలి. sin bx కానీ cos bx కానీ సో నెక్స్ట్ క్యూ వాల్యూ కనుక సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్, ఇందాక ఏ ఫార్ములా ఉంది ఈ పవర్ ఏఎక్స్, ఇప్పుడు సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ ఫార్ములా ఉంటే ఫార్ములా ఏంటంటే మామూలు y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ చేయాలి. ఫస్ట్ ఇది మారదు, వైసీ ఫైండ్ చేయాలి. ముందు వైసీ ఎలా ఫైండ్ చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి, m వాల్యూస్ ఫైండ్ చేసి రూట్స్ ప్రకారం వైసీ రాసేయాలి. సో f(m) is equals to 0 ఫైండ్ చేసి రూట్స్ ఫైండ్ చేసి వైసీ రాసేయాలి. వైపీకి వచ్చేసరికి వైపీ ఫార్ములా ఏంటి 1/f(d) into q ఫార్ములా, అంటే 1/f(d) into q బదులు ఎంత సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ రాయాలి. అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో d² బదులు -b² రాయాలి. ఏం చేయాలి, d² బదులు -b² సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఇక్కడ d² ఉంది, ఇక్కడ d² బదులు -b² రాయాలి. అంటే ఇప్పుడు b ఎంత sin 3x 3 + 2 5. ఇక్కడ మనం ఈ సమ్ యూట్యూబ్లో చెప్పాను చూడండి, ఇదే సమ్ చూడండి sin bx b వాల్యూ 2, ఇక్కడ
ఇక్కడ డి స్క్వేర్ వస్తుంది, దీనికి ఆపరేటర్ ఫామ్ రాస్తే డి స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ -2² -4 రాయాలి. అలా మీకు ఆల్రెడీ సమ్ చేసాను చూడండి ఎలా చేయాలో. ఒకవేళ -b² రాసినప్పుడు డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, 0 కాకపోతే కంటిన్యూ చేయొచ్చు, రేషనలైజ్ చేసి కంటిన్యూ చేయాలి. 0 అయిపోయింది చూడండి, ఇదే సమ్ చూడండి. సపోజ్కి d² -4 sin 2x ఉంది, x వాల్యూ 2 కదా, ఇక్కడ b వాల్యూ 2, d వాల్యూ -2² రాయాలి, అంటే -4 -4 ఎంత -8, కాబట్టి డైరెక్ట్ రాసేవచ్చు. ఇక్కడ చూడండి d² + 4, ఇక్కడ b బదులు -2² అంటే -4 + 4, ఇక్కడ 0 అయిపోతుంది. 0 అయిన పక్షంలో ఫార్ములా ఏంటంటే 1/d² + b² sin bx. ఇక్కడ x బదులు x క్వశ్చన్ b కదా, d² బదులు -b² రాస్తే -b² + b² 0 అయిపోతాయి. అప్పుడు ఫార్ములా ఏంటంటే -x/2b cos bx. ఇప్పుడు ఎప్పుడంటే ఈ ఫార్ములా d² బదులు -b² రాయాలి, అప్పుడు డినామినేటర్ నుండి 0 అయిపోతే ఈ ఫార్ములా యూస్ చేయాలి, -x/2b sin cos bx. అలాగే d² 1/, ఇంకో ఫార్ములా రాస్తుంది 1/d² + b² cos bx. ఇక్కడ d² బదులు -b² రాసాం అనుకోండి, x క్వశ్చన్ b కదా, -b² రాస్తే 0 అయిపోతుంది డినామినేటర్ 0 అయిపోయినప్పుడు ఫార్ములా x/2b sin bx. ఇప్పుడు ఇవి డినామినేటర్స్ 0 అయిపోయినప్పుడు మీకు సమ్ చేస్తే అర్థమవుతుంది ఈ ఫార్ములాస్ ఎలా యూజ్ అవుతాయో. డినామినేటర్ కనుక 0 అయిపోతే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, -x/2b cos bx x/2b sin bx. డినామినేటర్ 0 కాకపోతే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసేవచ్చు. ఇక్కడ చూడండి ఈ సమ్, ఇక్కడ d³ ఉంది, దీన్ని ఇంకా స్ప్లిట్ చేసి d² మార్చుకోవాలి. మనకి d² ఉంటేనే d² బదులు -b² రాయాలి, b అంటే x కోషెంట్. అర్థమైందమ్మా? సో ఈ సమ్ యూట్యూబ్ చెప్పాను చూడండి ఆల్రెడీ, అప్పుడు మీకు ఇంకా బాగా అవగాహన వస్తుంది ఎలా చేయాలి. అంటే జస్ట్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మోడల్స్ ఏముంటాయో చెప్తున్నాను. దీంట్లో యూనిట్ 3లో ఫస్ట్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ 4 కేసెస్ ఉన్నాయి, అది ఫస్ట్ మోడల్. తర్వాత e⁻ax, తర్వాత sin bx or cos bx, yp ఫైండ్ చేయాలి, y = yc + yp. ఇది యూనిట్ 3 యొక్క అనాలిసిస్. అర్థమైందమ్మా? ఈ సమ్ ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను చూడండి ఎలా చెప్పాను. ఈ సమ్లో అన్ని సమ్స్ కావాలి, అన్ని మోడల్స్ కావాలి. దీంట్లో ఇది e⁻ax ఫామ్లో ఉంది, sin bx cos bx. దీంట్లో ఈ రెండు చేస్తే మీకు అన్ని మోడల్స్ కవర్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఇది కూడా అంతే. సో ఇక్కడ ఈ మోడల్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇది కాస్ స్క్వేర్ ఇది. సో అందుకే ఈ రెండు మోడల్స్ ఇచ్చాను మీకు ఇంపార్టెంట్ అని. e⁻ax అంటే దీనికి ముందు చెప్పిన మోడల్, sin bx cos bx ఇప్పుడు మోడల్స్. ఇది కూడా అంతే, e⁻ax sin bx cos స్క్వేర్ xని 1 - cos 2x/2 ఫార్ములా రాయాలి, ఫార్ములా చేయాలి. అర్థమైందమ్మా? రాసుకున్నాను. ఇది యూనిట్ 3 యొక్క అనాలిసిస్. ఓకేమ్మా? థ్యాంక్ యూ.